రోజా గురించి ఏం నిజం చెప్పిందో ఏమో కానీ తన భర్తని తనని విడదీయాలనే మా మధ్య గొడవలు పెట్టడానికే వచ్చావా అంటూ చంద్రికపై కోపడుతుంది రోజా. ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ పైనుంచి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కిందకు వస్తుంది. ఆ తర్వాత చంద్రిక కోపము కట్టలు తెంచుకుంటుంది. రమాదేవిని గట్టిగా పిలిచి మాట్లాడుతుంది. చంద్రిక అంత గట్టిగా అరిచేసరికి అందరూ అక్కడికి వస్తారు. నీ కోడలు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది, వెళ్ళిపోమ్మంటావా? వెళ్ళే ముందు చెప్పాల్సిన నిజం చెప్పే వెళ్తాను అంటూ, ఇంకా నాకు ఓపిక లేదు, నేను భరించలేను అంటూ నిజం చెప్పాలని చెప్తూ ఉంటుంది. అప్పుడే రమాదేవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి చంద్రిక అసలు నిజం చెప్పేస్తుంది. తను కూడా ఆ ఇంటి యజమానినేనని, పని మనిషిని కాదని రోజాతో గట్టిగా మాట్లాడుతుంది. ఈ హర్షవర్ధన్ గారు తాళి కట్టిన భార్యని నేను అని గట్టిగా మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ప్రేమ్ వాళ్ళ నాన్నని అడుగుతాడు, ఏం మాట్లాడుతుంది నాన్న అంటూ. దాంతో హర్షవర్ధన్ నిజం చెప్పేస్తాడు. చంద్రిక చెప్పేది నిజమే, తను కూడా నా భార్య, నేను తాళి కట్టిన భార్య అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ప్రేమ్ ఇంకా చామంతి వాళ్ళు షాక్ అవుతారు. చంద్రిక ధైర్యం చేసి నిజం చెప్పిందా, లేక రమాదేవి నిజం చెప్పినట్టు నించున్న చోటనే కలగంటుందా?